బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి అంచనాతో ఆలయం నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే కృష్ణశిలలు ఆకివీడుకు చేరుకున్నాయి. అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు చెలో ఆకివీడుకు బీఎస్పీ పిలుపునిచ్చింది. గొంతాలం ఆలయం కట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆకివీడిలో భారీగా పోలీసులను మోహరించారు. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి అంచనాతో ఆలయం నిర్మిస్తున్నారు. అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు చెలో ఆకివీడుకు బీఎస్పీ పిలుపునిచ్చింది. గొంతాలమ్మ ఆలయం కట్టాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, యాక్చువల్గా గొంతాలమ్మ అంటే అక్కడ ఉన్న గ్రామ దేవత, అది ఓన్లీ దళిత సంఘాలు మాత్రమే డిమాండ్ చేయడంలో మీనింగ్ ఏమిటి? అసలు ఏం జరుగుతోంది ఆకివీడులో? అండ్ రామాలయ నిర్మాణ ఆలోచన ఎవరిది? రమణ, అయితే ఇప్పుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో పెద్దపేట రామాలయం దగ్గర అయితే ఈ రోజు ఉదయం 7:14 అయితే శంకుస్థాపన చేయటం అనేది జరిగింది. అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వారి దంపతులు సతీమణి రమాదేవి చేతుల మీదుగా అంటే ఈ రోజు 7:14 శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన ముఖ్య అతిథిగా కామినేని శ్రీనివాస్, అలాగే కనుమూరి బాపిరాజు, మొత్తం దీనికి సంబంధించి అంటే ఈ ఆకివీడు మండల నాయకులు, గ్రామస్తులు, హిందూ సంఘాల అధినేతలు కూడా ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఈ రోజు ఉదయం అంటే అక్కడ రామాలయంలో 1934 నుంచి కూడా రామాలయమే ఇక్కడ ఉందని చెప్పి అక్కడ డాక్యుమెంట్స్ అవుతాయి, కరెంట్ బిల్లులు అవుతాయి, ఇక్కడ రామాలయం కట్టడం జరుగుతుంది. అలాగే ఈ రామాలయం అక్కడ గొంతేలమ్మ టెంపుల్ ఆలయం కాదని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా అంటే చిన్ననాటి అంటే పెద్ద పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏ టెంపుల్ లేకపోవడంతో అక్కడ ఒక నంది విగ్రహం లోపల పెట్టడం వల్ల అది 2 విధాలుగా ఉపయోగించేవారు. కానీ అది ప్రస్తుతం వచ్చే డాక్యుమెంటేషన్ కరెంట్ బిల్లు ప్రకారం లెక్కిస్తున్నా సరే 1934 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ రామాలయం ఉందని చెప్పి జరుగుతుంది. అయితే ప్రతి శ్రీరామనవమికి సంబంధించి అక్కడ పానకాలు పోయటము, అక్కడ ప్రసాదాలు పంచిపోయటము రామాలయానికి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కింద చెప్తున్నారు. అలాగే ఈ రోజు శంకుస్థాపనలో భాగంగా రామాలయం పునర్నిర్మాణానికి ఉచిత దారి తీసిందని చెప్పవచ్చు. ఆలయం పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన బిఎస్సీ కార్యకర్తలను పోలీసులు అంటే పాత బస్ స్టాండ్ వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట అయితే జరిగింది. బిఎస్సీ నాయకుల కార్యకర్తలను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ రోజు ఉదయం. ఈ ఘటనలో పట్టణంలో ఉధృత వాతావరణం నెలకొంది. ఆకివీడులో భారీ బందోబస్తు మధ్య అయితే ఎటువంటి ఘటనలు తలెత్తకోకుండా అంటే 500 మంది పోలీసుతో మోహరింపు అంటే ఘటనలకు పాల్పడుతున్న వారందరినీ కూడా లోపలికి అనుమతించుకోకుండా ఆకివీడు పెద్దపేట చుట్టూ కూడా పెద్ద ఎత్తున భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆకివీడులో సుమారు అంటే 500 నుంచి 600 మంది వరకు పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సక్రమంగా ఆకివీడు రామాలయం శంకుస్థాపన కార్యక్రమం అయితే డిప్యూటీ స్పీకర్ కంప్లీట్ చేశారని చెప్పవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సతీష్.